కవితా శీర్షిక అడవే గెలుస్తుంది. రచన మామిడి అమరేందర్. పఠనం రవీంద్ర సూర్యనామాల. గుట్టల మీద గీతలు గీసి గుడులు నాటినారు. మట్టిలో మూలాలు పీకి మీ కథ ఇది కదా అన్నారు. అడవి అరుపుల్ని అపశృతిగా రాసి ఆకుమొక్కల భాష అనాగరికం అన్నారు. వలసలతో రానివారు వచనాలతో వచ్చారు. దేవుడు ధర్మం అంటూ దండయాత్రలు చేశారు. రాజకీయ గ్రంథమేమో రామాయణం చేతబూని వనమాసమన్న నెపంతో వనాలు వేటాడినారు. తరాల తరబడి అడవిని కబలించక తరలినారు. మట్టి జాడలు మార్చి మనుగడ మాయం చేసినారు. ఉత్తరాది ఉత్త చెత్త దక్షిణాన చేరింది. ఉత్తరాది ఉత్త చెత్త దక్షిణాన చేరింది. నిశ్శబ్దపు అడవుల్లో శబ్దంగా పేలింది. ప్రగతి పేరిట నెత్తురు వాగై పారించారు. సంస్కృతి అంటూ ఊగే తలను పాలించారు. అడవులు, సముద్రాలు, మైనింగ్లు, మైదానాలు మనుషులు వానరులుగా తలచి వనరులు దుబ్బుగా తిన్నారు. ఆదా చేయలేక వనరులన్నీ ఆదానికి అమ్మినారు. అమ్మినారు. అప్పనంగా ఆదా దేశాన్ని అదనంగా ఇచ్చినారు. అడవి గుండె పీక్కు తినే బుల్డోజర్తో వచ్చి మూలవాసులను నెట్టి పునరావాసులు చేస్తున్నారు. అప్పటి అర్చకత్వమైన ఇప్పటి అరాచకత్వమైన శతాబ్దాలుగా కోబ్రాల కొంపనింపడానికి ప్రాణాలు ఎన్ని పోయినా కానీ అడవి ఒంటరి కాలేదు. మూల ఉన్న ప్రతి మనిషి, ప్రాణం ఉన్న ప్రతి చెట్టు, గాలి ఉన్న ప్రతి శ్వాస ఒకటే నిలుస్తుంది. అంతిమంగా అడవే గెలుస్తుంది. రచన మామిడి అమరేందర్. ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ RS అక్షరక్షేత్రం. మన కవిత్వం మన ఛానల్.